నాకు సరైతే సాటర్‌డే ఎపిసోడ్‌లో కడిగేస్తున్నారు. ఆ విషయం మనకి చాలా క్లియర్‌గా అర్థమైంది. కానీ రాము, తనూజ విషయంలో నాకొక విషయం క్లారిటీగా కావాలండి. అది మీకేమనిపించిందో చెప్తే నాకు కూడా క్లారిటీగా చెప్పండి. రాముని కనుక ఫస్ట్ నుంచి మనం చూసినట్టయితే తనూజ గాని, రాము కానీ ఎన్నో సందర్భాలలో ప్రీవియస్ వీకెండ్ ఎపిసోడ్స్‌లో కానీ లేకపోతే మామూలు ఎపిసోడ్స్‌లో కానీ మీరు గమనించినట్టయితే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ముఖ్యంగా సీరియస్ డిస్కషన్‌లో కానీ, లేకపోతే గేమ్ పరమైన డిస్కషన్‌లో కానీ వచ్చి ఖాళీ అని అరుస్తూ ఉంటాడు. సో, జనరల్‌గా రాముకున్న ఒక స్వభావం అది. మేబీ కొంచెం అక్కడున్న వాళ్ళకన్నా కొంచెం ఏజ్‌లో చిన్నవాడై ఉండొచ్చు. మేబీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో తను కొద్దిగా ఫన్ క్రియేట్ చేద్దామనో, ఎంటర్‌టైన్‌మెంట్ అనో అనుకోవచ్చు. కానీ అప్పటికే తనుజ బా తన హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతుంది. ఆల్రెడీ సాయి శ్రీనివాస్‌కి చెప్పింది. ప్లస్ డబ్బులు దొంగతనం జరిగిందన్న విషయం పైన చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నారు. అలాంటప్పుడు మధ్యలో వచ్చి ఫటక్కని కూర్చుని అక్కడ మీరు గమనించండి ఆ సీన్‌లో రైట్ సైడ్ తనుజ కాదు. లెఫ్ట్ సైడ్ సాయి శ్రీనివాస్ కూడా ఏంటి ఇతను మధ్యలో వచ్చాడు అన్న ఫీలింగ్ ఉంది. అక్కడ ఏంటంటే మ్యాటర్ రాము చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకండి మన ఇంట్లో మన పిల్లలు ఎవరైనా వచ్చి మధ్యలో ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదన్నా టైం కని టైంలో అల్లరి చేసినా కూడా, "ఏ ఛీ! పక్కెళ్ళమ్మా" అంటాం. అంటే విసుక్కుంటాం పిల్లల్ని. ఎందుకని? అది ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి. నాకైతే రాముని, తనుజ అమ్మ ఈ వీడియో పరంగా చూసినట్టయితే నాకైతే తప్పనిపించలేదు. కానీ అక్కడ తనుజ డిఫెండ్ చేసుకుంటున్నా కూడా ఆగమ్మా, ఆగమ్మా అని చెప్పేసి నాకు సరే ఆపడం కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే తన వెర్షన్ కూడా వినాలి కదా! ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండేది వాళ్ళే. వాళ్ళలో వాళ్ళే ఉంటారు. ఈవెన్ తనుజకి రాము మీద అంత చనువు ఉంది. ఇప్పుడు చనువు ఉన్నప్పుడు హే! పో అని అనడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలామంది తనుజాని కూడా అంటూ ఉంటారు. నోరు మూసుకో, మూతి పగలగొడతా. ఇలాంటి చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో, మేబీ చూసేవాళ్ళకి అది మేబీ హర్టింగ్‌గా అనిపించొచ్చు కానీ నాకైతే అది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో సార్ మధ్యలో మాట్లాడుతుంటే సీరియస్ డిస్కషన్ ఖాళీ అంటాడు సార్ అంటూ తనుజ గాదు. చాలా మంది కంప్లెయింట్ చేశారు రాము గురించి. మరి రాముని కూడా ఆ పద్ధతి మార్చుకోమని చెప్పాలి కదా! నేననేదది. ఓకే. మేబీ తనుజ అప్పుడు ఓవర్ ఎఫెండ్ అయ్యి అరిచుండొచ్చు. అది తప్పని చెప్పుండొచ్చు. కానీ రాముని కూడా ఒక మాట అనాలి. ఏమనంటే, ఇద్దరు వ్యక్తులు ఏదైనా సీరియస్‌గా గేమ్ గురించి మాట్లాడుకుంటున్నా, లేదా ఏదైనా పర్సనల్ విషయం మాట్లాడుకుంటున్నా, మధ్యలో దూరిపోయి ఖాళీ అనడం గాని, లేకపోతే ఇంకేదైనా చిలిపి చేష్టలు చేయడం గాని చేయకూడదని చెప్పేసి రాముకి కూడా వార్నింగ్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. నెక్స్ట్ సంజన గారి గురించి. ఈవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈవిడకి అసలు నోటికి అద్దు అదుపు ఉండదు. ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి హార్డ్‌లీ 23 ఏళ్ల వయసు. ఆ దివ్యకి. రోడ్ రోలర్ అని బాడీ షేమింగ్ ఎందుకు చేయాలి? ఒక మనిషి వచ్చి మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపిస్తుంటే, "నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు" అంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆ విషయం మీద ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా, ఎంత అందంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకళ్ళు బాధపడతానే ఉంటారు. వాళ్ళకి ఆత్మన్యూనతా భావం వస్తుంది. అలాంటి సమయంలో ఈ సంజన గారి కామెంట్స్ చాలా అంటే చాలా ఇంకా పుండు మీద కారం జల్లినట్టు ఉన్నాయి. అవి వీడియో చూపించే అందుకనే మంచి పని చేసింది దివ్య. సారీ నాట్ యాక్సెప్టెడ్ అనే అంది. అన్‌సీన్ వీడియోలో చూస్తున్నా చాలా అంటే చాలా నీచంగా మాట్లాడుతుంది. పో అవ్వమ్మా నువ్వు బయటికి పో. నీ భరణి గారు వెళ్ళడానికి నువ్వే కారణం అని ఎందుకు పదే పదే అన్ని సార్లు అనడం. ఆమె ఏ రకంగా కారణం? భరణి గారు ఏ రకంగా తనకి హెల్ప్ చేశారు దివ్యకి? హెల్ప్ చేయలేదని బాధపడింది. నేను మిమ్మల్ని నమ్మానండి మీరు హెల్ప్ చేయలేదు నాకు అని అంది. బిగ్ బాస్ గేమ్‌లో ఇది సహజం. బిగ్ బాస్ గేమ్ అంటే గేమ్ ఆఫ్ కాలిక్యులేషన్స్ కాదు. గేమ్ ఆఫ్ ఎమోషన్స్. అలాంటి గేమ్‌లో నువ్వు భరణి గారిని పంపించావు. సంజన నామినేట్ చేసి భరణి గారిని దివ్య పంపించిందంటదేంటి? అంటే ఏం లేదు. భరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దివ్యని ఎలిమినేట్ చేసేసేయండి అని ఇండైరెక్ట్‌గా చెప్తోందనమాట తను. తన వర్షన్ నాకు అర్థమైపోయింది. లేకపోతే ఇన్ని సార్లు ఆయన ఎళ్ళిపోయి కూడా 1 వీక్ దాటిపోతుంది. ఆయన ఎళ్ళిపోయి నువ్వే చేసావు. ఫస్ట్ ర్యాంక్‌లో పెట్టిన వాడిని కింద పడేసావు. ఎందుకు ఇన్ని మాటలన్నావు అసలు చాలా తప్పు. అదసలు ఒక్క మాటలో చెప్పాలంటే మానసికమైన టార్చర్ అని నాకనిపించింది. గేమ్‌లో ఎన్నైనా స్ట్రాటజీలు వేయొచ్చు. లేకపోతే తన మీదకి అటాకింగొస్తే ఎంతైనా డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ ఈ రకంగా దివ్యని అంతలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఈవెన్ అన్‌సీన్ వీడియోలో కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ రోడ్ రోలర్ అంది. ఇంతింత
హ్యాండ్స్ చూపించి ఇంత బండలా ఉంది అన్నట్టుగా తన చూపించింది. ఇంకా చాలా మాటలు మాట్లాడింది. ఇవన్నీ వీడియోలు సంజనాకు 1 కాదు, 2 కాదు వరుసగా 5 వీడియోలు పడ్డాయి. ఇంకా నేను ఇంకోసారి రిపీట్ చేయను అని చెప్పేసి ఆవిడ అలా నవ్వుతూ సమాధానం చెప్తే నాకైతే కరెక్ట్‌గా అనిపించలేదు. ఆమెకి చాలా గట్టి పనిష్మెంట్ పడాలి. ఎందుకనంటే ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి ఇదే పద్ధతి, ఇదే గోల. నాకైతే ఇదే అనిపించింది. సో, స్నాక్ సార్ ఈసారి గట్టిగా ఆయన నవ్వకూడదు ఫస్ట్. చాలా గట్టి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.